ఇది ప్రజా చైతన్యం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్నాడు నియోజకవర్గంలో పల్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారు ఈవీఎం పగలగొట్టారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. ఈ ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తం ఈ ఉదంతాన్ని ఎలా చూడాలంటారు ఈ ఘటనకి సంబంధించి? ఒకటి, పల్నాడు శాసనసభ్యులు సీనియర్ పొలిటీషియన్, ఆయన 4 times ఎమ్మెల్యే గెలిచారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టాడు. అది మనకు ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఏజెంటు అడ్డుకునే ప్రయత్నం చేసినట్టుగా ఆ వీడియో బట్టి తెలుస్తుంది. చాలా స్వల్పకాల వీడియో వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ, అక్కడ ఆ పోలింగ్ కేంద్రాల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగింది. వైసీపీకి అనుకూలంగా ఓట్లేస్తే ఎవరైతే ఉన్నారో బలుగు బలహీన వర్గాలు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, పోలీసులు లేకుండా చేసుకున్నారు అని ఒక ఆరోపణ చేస్తున్నారు. అది నిజమైనా కూడా, అన్యాయం జరిగినా కూడా రీపోలింగ్ కోరాలి, చట్టపరమైన డిమాండ్ చేయాలి తప్ప చట్టాన్ని తన చేతిలో తీసుకునే అధికారం ఎవరికీ లేదు. అందులోనూ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారు అలా చేయడం ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే. ఆయన పైన చట్ట పరిధిలో ఏం చర్యలు తీసుకోవాలో అది ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా. దాన్ని ఎవరు సమర్థించలేరు. ద సేమ్ టైం మొత్తం పల్నాడు ఎపిసోడ్ మొత్తం పరిశీలించినప్పుడు ఎన్నికల సంఘం ఒక ఫెయిర్గా, ఎవరికి అనుమానాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా ప్రజలు కూడా నమ్మాలి. వాళ్ళు వ్యవహరించడం ఎంత ముఖ్యమో ప్రజలు కూడా దాన్ని నమ్మాలి. ఉదాహరణకు 2 జట్ల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు రెఫరీ ఎట్లయితే ఉంటాడో ఎలక్షన్ కమిషన్ కూడా అట్లే ఉండాలి. రెఫరీకి 2 జట్లలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటారు. రెండిటికి రెఫరీ ఆన్సర్ చేస్తాడు, డెసిషన్ తీసుకుంటాడు, ఆన్సర్ కూడా చేస్తాడు. అట్లే ఎలక్షన్ కమిషన్ కూడా భిన్నమైన పార్టీల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు, ఎన్నికల్లో ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న అనుమానాలను కానీ వాళ్ళకున్న విమర్శలకు కానీ సమాధానం చెప్పాలి. రాజకీయ విమర్శలు రాజకీయ పార్టీలు చూసుకుంటాయి, కానీ ఎన్నికల తతంగం పైన జరిగే వ్యవహారంలో జరిగే విమర్శలకు సవివరమైన సమాధానం, చర్యలు 2 ఎలక్షన్ కమిషన్ ఓపికగా తీసుకోవాలి. ఆ విషయంలో చూసినప్పుడు పల్నాడులో జరిగిన ఘటనలో అంత ఫెయిర్గా ఉన్నట్టుగా మనకు కనపడట్లేదు. లోపల ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటున్నా 2-3 పాయింట్లు. పల్నాడు ఏరియాలో మాచర్ల నియోజకవర్గం ఉందో ఆ మాచర్ల నియోజకవర్గం మొత్తాన్ని వెబ్ వీడియో కాస్టింగ్ పెట్టారు. దాని అర్థం ఏంటి? అన్ని పోలింగ్ స్టేషన్లో వీడియో రికార్డింగ్ జరుగుతుంది ఎంటైర్ ప్రాసెస్ పైన. ఎందుకు పెట్టారంటే ఆ నియోజకవర్గం పైన అనుమానాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో దౌర్జన్యాలు కానీ అన్డెమోక్రటిక్ యాక్టివిటీ కానీ జరిగే అవకాశం ఉంది అన్న అనుమానంతో ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. అంటే ఆ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రం చాలా ఇంపార్టెంట్, గొడవలు జరిగే అవకాశం ఉందని వాళ్ళు అనుమానంతో పెట్టారు. పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా అక్కడ పోలీస్ వ్యవస్థను పెట్టాలి. ఇప్పుడు మీరు వెబ్ కెమెరాలు పెడుతున్నారంటే అనుమానంతో అక్కడ పోలీస్ వ్యవస్థను పెంచాలి. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోటంతా పెద్ద ఎత్తున ఫోర్స్ని పెట్టారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న చోటంతా కానిస్టేబుల్ పెట్టి వదిలేశారు వితౌట్ గన్తో అని చెప్తున్నారు. దీనిపైన ఆన్సర్ అయితే ఎలక్షన్ కమిషన్ చేయాలి. వాళ్ళు చెప్పిన ఆరోపణలు నిజమా లేదా? నిజమైతే సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలి. అబద్ధం అయితే వాళ్ళు చెప్తున్న తప్పు జరిగింది ఇదని భరోసా ఇచ్చాలి. అక్కడ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి పగలగొట్టే ప్రయత్నం చేశారు, కింద పడేశాడు. అది కాకపోతే చిప్పు భద్రంగా ఉంది కాబట్టి రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల అధికారి చెప్పారు. రీపోలింగ్ జరగలేదు. నా పాయింట్ ఏంటంటే ఇంకో 2 అంశాలపైన ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. నెంబర్ 1, అక్కడే పోలింగ్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లేడు. ఆయన రాలేదా, కొట్టి తరిమేశాడా? ఇది చర్చ జరగాలి. రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందో లేదో వీడియో కెమెరా తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే వీడియోని ఆ వీడియో ఫుటేజ్ని మొత్తాన్ని ఆ పోలింగ్ బూత్లో పరిశీలిస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు వస్తాయి కదా. ఉదయం నుంచి సాయంత్రం ఏం జరిగిందో. ఆడ ఏజెంట్ మొదట వచ్చి వైసీపీ వాళ్ళు కూర్చొని బయట వెళ్ళుంటే ఆయన్ని బలవంతంగా బయట పంపించినట్టుగా భావించాల్సి వస్తుంది. రిగ్గింగ్ జరుగుంటే అది కనపడిపోతుంది. ఒకవేళ రికార్డే జరగకపోతే ఆ మొత్తం ఆపరేషన్ ఆపేసినట్టు లెక్క. అంటే ఇది ఎక్కడ జరిగిన తప్పు కదా. పోలింగ్ ప్రక్రియలో ఈ మన బ్యాలెట్ బాక్స్ని పగలగొట్టడం ఎంత నేరమో, అక్కడ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిని లేకుండా చేయడం నేరమే. అసలు ఒకరు వేయాల్సిన ఓట్లు ఇంకొకరు వేయడం కూడా అన్డెమోక్రటిక్, అది నేరమే. కానీ ఇవన్నింటిపైన సమగ్రమైనటువంటి ఆలోచన చేయాలి. సిట్ విచారణ ఇచ్చారు, ఎస్పీని సస్పెండ్ చేశారు. అంటే ఏమో జరిగిందనే కదా. అలాంటప్పుడు పరస్పరం 2 పార్టీలు చేస్తున్న ఆరోపణల పైన ఇక్కడ ఇంకో డౌట్ సార్. ఒకవేళ అక్కడ రిగ్గింగ్ జరిగినట్లయితే అక్కడ స్థానికంగా ఉన్న
పోలీస్ అధికారులకు కానీ లేదంటే రిటర్నింగ్ ఎన్నికల అధికారులకు కానీ ఆయన ఇన్ఫార్మ్ చేసి ఉంటే సరిపోతుంది. ఈవీఎం పగలగొట్టాల్సిన అవసరం ఏముందని వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈవీఎం ఏమి జరుగున్నా ఈవీఎంను పాల్గొట్టకూడదు, అది చట్ట వ్యతిరేకం, అది పాయింట్ కరెక్టే. కానీ రామకృష్ణారెడ్డి గారు నంబర్ ఆఫ్ టైం ఫిర్యాదు చేశారు, కలెక్టర్కి చేశారు, ఎస్పీకి చేశారు, పోలింగ్ అధికారులు చెప్పారు, కోర్టుకి వెళ్ళారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన ఫిర్యాదులు మాత్రం పర్ఫెక్ట్గా చేశాడు. కానీ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆయన చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి పొరపాటు. అదర్ దెన్ ఆయన అన్ని రకాల ఫిర్యాదులు, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా చొరవ చూపలేదనేది ఇక్కడ పాయింట్. కాబట్టి ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని చేతిలో తీసుకున్నారు. ఎవరు అడ్డుకోవాలి? పోలీసులు అడ్డుకోవాలి. అంటే పోలీసులు లేనట్టే కదా లెక్క. తెలుగుదేశం ఏజెంట్ అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు ఉంటే పోలీసులు అడ్డుకుంటారు. అంటే పోలీసులు సఫిషియెంట్గా లేరని ఈ సంఘటన నిరూపిస్తూ ఉంది కదా. ఆ వీడియో మొత్తాన్ని చూసినప్పుడు ఆ వీడియోలో దొంగోట్లు రిగ్గింగ్ జరిగిందా లేదా తెలిసిపోతుంది. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్గా ఉన్న వైసీపీ వాళ్ళు ఏమైనారు, వచ్చారా పోలేదా, ఈ రెండు తెలిసిపోతే అందరిపైన చర్యలు తీసుకుంటే సమగ్రంగా ఉంటుంది. కాబట్టి రెండు పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఇప్పటికైనా పరిష్కారం ఏంటంటే చట్టపరంగా రామకృష్ణారెడ్డి గారి పైన ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి, తీసుకోవాలి కూడా, అది ప్రజాస్వామ్యం. ద సేమ్ టైం ఏదైతే రెండు పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారో వీటన్నిటి వీడియో ఫుటేజ్లు మళ్ళీ ఒకసారి చూసి మొత్తాన్ని చూసి ఎవరు తప్పు చేస్తుంటే రిగ్గింగ్ చేసుకుంటే రిగ్గింగ్ బాధ్యులు, ఏజెంట్ల పైన చర్యలు తీసుకుంటే ఏ ఏజెంట్ ఎవరు, చట్టాన్ని చేసుకుంటే వాళ్ళెవరు, ఈ మొత్తం వ్యవహారంలో ఆ అభ్యర్థులు కానీ నాయకులు కానీ చేసే ఫిర్యాదుల్ని సక్రంగా అధికారులు రిసీవ్ చేసుకోకపోతే ఆ అధికారుల పైన ఆ రకంగా బహుముఖంగా సీరియస్ స్టెప్స్ తీసుకుంటే అంతా వ్యవస్థాపకృతంగా అందరూ భయపడతారు. 4వ తేదీ ఏదో భయం ఉంది కదా, ఏదో జరిగిపోతుందని, అది జరగకుండా ప్రశాంతంగా జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫర్మ్గా ఎంక్వైరీ చేసి అన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు ఒక ముగింపు పలికినట్టు అవుతుంది. సార్ అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిన్న ఎన్నికల కమిషనర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మొదట్లో ఈవీఎం ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని చెప్పి కంప్లైంట్ ఫైల్ అయ్యింది. తర్వాత ఈయన పేరు చేర్చడం జరిగిందని చెప్పారు. అంటే అక్కడ మొదట్లో పగలగొట్టినప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కానీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కానీ చూసుంటారు కదా సార్. సో వాళ్ళు చెప్పుకుండే ఉంటారు, మరి ఆయన పైన స్టార్టింగ్ ఎందుకు కేసు పెట్టలేదంటారు? కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వాళ్ళు తేలాలి. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు అందులో లోపల ఉంటారు కదా, రేపు లోపల అధికారులు ఉంటారు, వీడియో ఫుటేజ్ కనపడతా ఉంది కదా. కాబట్టి ఆరోపణలు వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టినా కూడా ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఆ వీడియో ఫుటేజ్ తీసుకోవాలి, తీసుకొని ఎంక్వైరీ చేయాలి, తర్వాత డెసిషన్ తీసుకోవాలి. తొందరపడి ఎందుకు ఆడ ఏం జరగలేదని నిర్ణయానికి రావాలి? కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్నెస్ని దగ్గరగా ఉండి పరిశీలిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ మొత్తం ఆరోపణలు ఉన్నటువంటి 10-15 బూతులన్నింటిలోనూ వీడియో ఫుటేజ్లు మొత్తాన్ని పరిశీలిస్తే అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది.